హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఈ కుంభమేళా ట్రిప్లో 5వ రోజు బుద్ధగయ చేరుకున్నాను. బుద్ధగయ ఎర్లీ మార్నింగ్ 4:35 వయసరికి రీచ్ అయ్యానమాట. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ కానీ, అలాగే ఇక్కడ స్పిరిచువాలిటీ థింగ్స్ అన్ని కూడా చాలా ఎర్లీ మార్నింగ్ బాగా జరుగుతాయని విన్నాను. ఇక్కడ ఏంటంటే గౌతమ బుద్ధుడి యొక్క టెంపుల్, అంటే ఆయన మహాబోధి టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ అంటారనమాట. ఆయన టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అందరు బుద్ధిస్ట్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒక టైంలో ఈ యొక్క బుద్ధగయాకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్. ఇండియాలో ది బిగ్గెస్ట్ బోధి ధర్మ అంటే బుద్ధుని యొక్క టెంపుల్స్లో ది బిగ్గెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. హిస్టరీ ప్రకారం 563 BECలో గౌతమ బుద్ధుడు అనేది జన్మించాడని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆయన చాలా సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఆయనకి జ్ఞానం అనేది మాత్రం ఇక్కడ బుద్ధగయాలో ఇక్కడ ఏదైతే రావి చెట్టు ఉందో రావి చెట్టు కింద ఆయనకి మోక్షం, అంటే ఏదైతే నిజము ఏదైతే అబద్ధం అని చెప్పేసి ఆయనకు ఒక మోక్షం కలిగిందని చెప్పేసి పురాణాలు ఇక్కడ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే చాలా పెద్ద విగ్రహం అండి. గ్రేట్ బుద్ధ స్టాచ్యూ అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అనమాట. ఎంత పెద్ద అంటే మీరు దగ్గర 1 కిలోమీటర్ దూరం చూసినా సరే మీకు ఆ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. ఆయన ఏమొచ్చి ఒక యాగం చేస్తున్నట్టు మీకు ఒక స్టాచ్యూ ఏమొచ్చి చాలా పీస్ఫుల్గా, చుట్టూ క్లైమేట్ కూడా చాలా గ్రీనరీతో చాలా బాగా కనిపిస్తుంది. చైనా, జపాన్, అలాగే ఇండోనేషియా, అమెరికా, ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని దేశాలు ఉన్నటువంటి బుద్ధిస్ట్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. చాలా పీస్ఫుల్ ఏరియా. అలాగే ఈ యొక్క బుద్ధగయాలో మీరు మెయిన్గా చూడాల్సినవి ఏంటంటే, ముందు మీరు చెప్తున్నట్టు మహాబోధి టెంపుల్ ఒకటి, దాని తర్వాత బోధి ట్రీ, ఎక్కడైతే ఆయనకి జ్ఞానం కలిగిందో ఆ యొక్క టెంపుల్, ఆ యొక్క ట్రీనే ఈ బోధి ట్రీ అని చెప్పి చెప్తుంటారు. దాని తర్వాత ఈ యొక్క గ్రేట్ బుద్ధ స్టాచ్యూ, దాని తర్వాత తాయ్ మనస్ట్రీ అని చెప్పేసి తాయ్ వాళ్ళది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ బుద్ధునికి సంబంధించినటువంటి బోర్న్ నుంచి ఆయన ఇచ్చినటువంటి స్పిరిచువాలిటీ థింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూట్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి పెద్దది ఉంది ఇక్కడ, అది కూడా మీరు పక్కాగా చూడాలి. దీంతో పాటు మెట్ట బుద్ధరాం టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది సిల్వర్ టెంపుల్ అని చెప్తారు, ఇక్కడ చాలా ఫేమస్ సిల్వర్ టెంపుల్. దాంతోపాటు రాయల్ భూటాన్ మనస్ట్రీ అని కూడా ఉంటుంది, భూటాన్ కంట్రీకి సంబంధించిన అన్నమాట. దాంతోపాటు బంగ్లాదేశీ బుద్ధిస్ట్ మనస్ట్రీ ఒకటి ఉంటుంది. అలాగే దుంగేశ్వర్ హిల్స్ చాలా ఫేమస్. అక్కడ ఏంటంటే మీకు చాలా థిన్ ఏరియాలో హిల్స్ అనేవి కనబడుతుంటాయి అన్నమాట, చాలా ప్లీజెంట్గా ఉంటుంది. అలాగే మచ్చలిందా లేక్, ఈ లేక్ ఏంటంటే మీకు బుద్ధిస్ట్ అంటే కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఇక్కడ చాలా ఫేమస్గా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాటర్ని వేరే దేశాలకు కూడా తీసుకెళ్తారని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతోపాటు బుర్మేసి విహార మనస్ట్రీ, ఇదేంటంటే బర్మా దేశస్తులు అన్నమాట, వాళ్ళ దేశస్తులు. అలాగే ఇండోసన్ నిప్పాన్ జపనీస్ టెంపుల్, ఇది కూడా జపనీస్ టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా జపనీస్ సంబంధించిన బుద్ధిస్ట్ టెంపుల్, అది కూడా ఇక్కడ ఉంది. అలాగే సుజాత టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, ఇది కూడా బుద్ధికి సంబంధించినటువంటి టెంపులే. ఒకటి కాదు రెండు కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. బుద్ధుడికి సంబంధించినటువంటి అన్ని టెంపుల్స్ కూడా ఒక్కొక్క దేశస్తులు ఒక్కొక్క టెంపుల్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి మాత్రం మీరు ఒకవేళ అయోధ్య, కాశీ, అలాగే చుట్టుపక్కల బీహార్కి సంబంధించిన చుట్టుపక్కల యూపీ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా సరే ఈ యొక్క బుద్ధగయకి రావడం మాత్రం ట్రై చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆ బుద్ధుని యొక్క ఆరిజిన్ మొత్తం అంటే ప్రపంచంలో చాలా ఏరియాస్ ఉన్నా సరే ఇది చాలా ఫేమస్. చెప్పినటువంటి ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్ అయినటువంటి సిటీ. అలాగే మనం ఒకసారికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా మనకి యాక్చువల్గా బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి మేజర్ 4 ఇంపార్టెంట్ పిలిగ్రిమ్ సైట్స్ ఉన్నాయన్నమాట. అందులో బుద్ధగయ ఒకటి, కుషినగర్ ఒకటి, లుంబిని ఒకటి, అలాగే సారనాథ్ ఒకటి. ఈ 4 బుద్ధిజంలో ఎవరైతే బుద్ధిజం తీసుకున్నారో వాళ్ళు ఈ 4 కూడా ద గ్రేటెస్ట్ సైట్స్గా చెప్పుకుంటారు అనమాట. పక్కాగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 4 సైట్స్ పక్కాగా వెళ్తారు. అందులో బుద్ధగయ కూడా ఒకటి. ఈసారి మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో ఈ చుట్టుపక్కల యూపీ, బీహార్ ఇక్కడ వచ్చినా సరే పక్కాగా ఈ యొక్క లొకేషన్ విజిట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ రూపంలో కానీ లేకపోతే మా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మెన్షన్ చేయాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము.
అలాగే ఈ వీడియో కన్నా 4 వీడియోస్ ముందున్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.